అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు భారత్ పెట్టిన కండిషన్స్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో మనం రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే పంజాబ్లో సార్ 88,000 మంది మహిళలు, అంటే మన భారతదేశానికి చెందిన మహిళలే పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 5 నుంచి 6 వరకు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర మనకి 5 లక్షల మంది వస్తున్నారు సార్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉంటుంది, అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి మన ఇండియా పైన తిరగబడితే పరిస్థితి ఏంటి సార్? అంటే తల్లికి ఉండేది ఇక్కడే సిటిజన్షిప్. సో అందుకని పిల్లలకు కూడా వస్తుంది కదా. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇదొక వ్యూహాత్మకంగా చేసుకున్నారా లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అనేది చూడాలి. యాదృచ్ఛికంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఇటు బార్డర్స్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కర్నూలు మహబూబ్ నగర్ బార్డర్స్, చాలామంది కర్నూలు మహబూబ్ నగర్లతో వియ్యం అందుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా వియ్యం అందుకున్నారా లేకపోతే ఇదొక వ్యూహం ప్రకారం పాకిస్తాన్ అబ్బాయిలే ఇండియా అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారా అనేది ఆలోచించాలి. ఫస్ట్ ఇది యాదృచ్ఛికమైతే దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కాదు వ్యూహాత్మకమైతే డెఫినెట్గా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదేదో కావాలని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియా అమ్మాయిలు అంటే జిహాద్, లవ్ జిహాద్ ఏమన్నా చేశారా? డెఫినెట్గా అప్పుడు పౌరసత్వం మనం ఇక్కడ ఎందుకు ఇస్తాం? పౌరసత్వం ఇప్పుడు పితృస్వామ్య దేశం ఇది, పౌరసత్వం ఎక్కడిస్తాం? అటువైపు పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చుకోవాలి. సో వాళ్ళు కూడా ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. దీని మీద ఇండియా ఒక నిర్ణయం, స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అంటే మదర్ ఒక చోట, ఫాదర్ ఒక చోట ఉంటాయి. ఇంకొక విషయం కూడా, సో మనం మొన్న పంపించడానికి 535 మంది ఏమో, 565 మంది ఏమో వెళ్ళారు మన భారతదేశం నుంచి. అటారీ చెక్ పోస్ట్ దగ్గరికి 565 మంది దాటారు పాకిస్తానీయులు. అక్కడి నుంచి మన భారతీయులు 835 మంది వచ్చారు. మా ఇంటికి ఎంత దూరం మీ ఇల్లు, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో ఇలాంటిది మన భారతీయులు కూడా చాలామంది అటువైపు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రకమైన పనులు చేసే ఉంటారు కదా. పాకిస్తాన్ అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? పెళ్లి చేసుకునే ఉంటారు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఏం పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏం బియ్యం అందినా ముస్లిమ్సే కదా బియ్యం అందుతారు. ఇక్కడ కొంచెం సమస్యాత్మకం అవుతుంది. సో ముస్లిమ్స్ ఇక్కడ ముస్లిం అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఇక్కడ ముస్లిమ్స్కి కూడా చాలామందికి పాకిస్తాన్ పట్ల ప్రేమ ఉంటుంది. అది ఈ మధ్య చూసాం మనం. సో ఒక హిందూకి పాకిస్తాన్ పట్ల ప్రేమ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. సో హిందువుల్లో కొంతమంది ఉంటారు. సో అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఏదో రేషనల్ థింకింగ్ అని ఉదారవాదంతో ఆలోచిస్తున్నామన్న ఉద్దేశంతో దేశ భక్తి లేకుండా మాట్లాడే మనుషులు ఉంటారు కొంతమంది. కానీ ముస్లిమ్స్లో కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు వాళ్ళు. సో మీరన్నట్టుగా ఆ బార్డర్లో గనక ఆ రకంగా జరిగితే అది ఖచ్చితంగా సమస్యాత్మకమే. దీని మీద ఇండియా పరిశోధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పితృస్వామ్య దేశంలో డెఫినెట్గా వాళ్ళ పౌరసత్వాలన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, మాతృస్వామ్య దేశం కాదు కదా మనము. సో తండ్రి ఇక్కడ వాడైతే ఖచ్చితంగా మనం ఇక్కడ ఇవ్వాలి పౌరసత్వం. తండ్రి ఇక్కడ వాడు కాదు కాబట్టి డెఫినెట్గా దానికి ఒక ఆలోచన చేసి దాన్ని కూడా దేశ రక్షణకు సంబంధించిన అంశంగా పరిగణించి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో రెండవది, సో అక్కడొక్కటే ఈ 4-5 లక్షల మంది గురించి మనం ఆలోచిస్తున్నాం. భారతదేశంలో చాలా చోట్ల కొన్ని లక్షల మంది అటువైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కావచ్చు, ఇటువైపు అనధికారికంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని లెక్కేస్తే మనకు కూడా ఆశ్చర్యకరమైన లెక్కలు బయటకు వచ్చే అవకాశం. ఇవాళ మనం లెక్కేసేవన్నీ కూడా 2000 మంది హైదరాబాద్ నుంచి 1000 మంది ఉన్నారంట, విజయవాడ నుంచి 500 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరమ్మా? వీళ్ళందరూ పక్కా ఆధారాలతోటి, వీళ్ళు వీసాలతోటి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇలా రాకుండా దొంగతనంగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, కుట్రపూరితంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది. కుట్రపూరితంగా అంటే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కొంతమంది, అలా కాకుండా దొంగతనంగా కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఉపాధి ఉండదు అక్కడ సరిగా. సో మనం హైదరాబాద్కి, మనం భారతదేశానికి వెళ్తే మంచి ఉపాధి కలుగుతుంది. వాళ్ళకేం దురుద్దేశాలు ఉండకపోవచ్చు, కేవలం ఉపాధి పర్పస్లోనే వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరిని లెక్కిస్తూ కూడా చాలా భయానకమైన లెక్క తేలే అవకాశం ఉంది. కాకపోతే మన ప్రజాస్వామ్య దేశాల్లో
కొంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన చట్టాలు ఇవన్నీ కూడా, మన ప్రజాస్వామ్య దేశం కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం. సో ఈ క్రమంలో కొన్ని మన ప్రజాస్వామ్య దేశం కావటం వల్ల కూడా కొన్ని ఇబ్బందుల్ని మనం కఠినంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు మన దేశ రక్షణ అవసరాల దృష్ట్యా దీని మీద మీరు అన్నట్టుగా అక్కడున్న 5 లక్షల మంది కావచ్చు, లేకపోతే దేశంలో ఉండే స్లీపర్ సెల్స్ కావచ్చు, లేకపోతే మన దేశంలో ఉంటే మన దేశాన్ని నిందించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏరివేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దేశం సుభిక్షంగా ఉండాలంటే వీళ్ళందరినీ కూడా ఏరివేయాల్సిన అవసరం ఉంది. దేశ ద్రోహులు ఎక్కడో దాయాది దేశంలో లేరు, మన ఇండియాలోనే ఉన్నారని చెప్పేసి ఒక వార్త అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. ఎందుకు అని అంటే నిన్నగాక మొన్న కేరళలో మన ఇండియాలో పుట్టి ఇక్కడ పెరుగుతున్న వాళ్ళే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ర్యాలీ చేశారు సార్. సో దీని గురించి మీరు ఏమంటారు? చాలా చాలా కఠినంగా అణిచివేయాలి. అసలు వాళ్ళ పౌరసత్వం రద్దు చేయాలి. నన్ను అడిగితే రద్దు చేసి పాకిస్తాన్కి పంపించేసేయాలి. మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మద్దతు పలికేవాడు మనకెందుకు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు నువ్వు పక్కింటి వాళ్ళకే మద్దతు పలుకుతున్నావు, వీళ్ళు పక్కింట్లో ఉండాలి, కానీ మన ఇంట్లో మీ ఇంట్లో ఎందుకు ఉండాలి నువ్వు? సో మీ అమ్మా నాన్నతో ఎందుకు ఉండాలి? సో కాబట్టి ఈ విషయంలో నేను అదే అంటున్నా, భారతదేశం ఇప్పుడు కొన్ని వెబ్సైట్లని, కొన్ని ఎక్స్ ఖాతాలని, కొన్ని యూట్యూబ్ ఛానల్ని నిషేధించింది పాకిస్తాన్లో. బాగానే ఉంది. కానీ ఇక్కడి మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వెబ్సైట్లు, ఎక్స్ ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్ళు, సో పాకిస్తాన్ పట్ల ఉదారవాదం చూపించే అనలిస్టులు, జర్నలిస్టులు, వీళ్ళందరినీ ఏం చేయాలి? వీళ్ళందరి పట్ల కఠినంగానే నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఇందాకన్నా ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ స్వేచ్ఛా వాయువులు ఎక్కువైపోయినాయి, అది కూడా ఒక రకమైన సమస్యగా మారింది అని. సో ఇవాళ ఎవరైతే ర్యాలీ తీశారో ప్రతి ఒక్కళ్ళని, ర్యాలీ తీసిన వాళ్ళ దగ్గర నుంచి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దగ్గర నుంచి, సోషల్ మీడియాలో ఉదారవాదంగా పాకిస్తాన్ పట్ల ప్రవర్తిస్తున్న అనలిస్టులు, జర్నలిస్టులు కానీ వీళ్ళందరి పట్ల కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళందరూ చక్కగా వస్తారు. డెఫినెట్గా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అమ్మ. సో ఇది ఫస్ట్ నేషన్. ఇప్పుడు యుఎస్ కూడా ఏముంటుంది? సో ఫస్ట్ మేమే అంటుందన్నమాట. మమ్మల్ని మేము బాగు చేసుకున్న తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో మనం కూడా ఆ రకమైన ఒక ధోరణితోనే వ్యవహరిస్తే తప్ప వీటికి ఒక పరిష్కారం దొరకదు. డెఫినెట్గా ఇప్పుడు అంత ధైర్యంగా వాళ్ళు ర్యాలీ తీశారంటే, ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుందంటే చాలా డేంజరస్ పరిణామం అది. సో ఆ ర్యాలీ తీసిన వాళ్ళనైనా, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దీని మీద డెఫినెట్గా భారతదేశం ఒక నిర్ణయం, ఒక కన్సాలిడేటెడ్ నిర్ణయం తీసుకోవాలి. ఊరికే మనము ఒక చోటనే కాదు, దీనికోసం ఒక చట్టం అవసరమైతే ఒక చట్టం చేయాలి. సో సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఎవరు ర్యాలీలు తీసినా వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళని పక్క దేశం పాకిస్తాన్కి పంపించేయాలి. లేకపోతే నువ్వు ఎక్కడైనా బతుకు, భారతదేశం నుంచి బహిష్కరణ అనే ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడే కరెక్ట్గా ఈ దేశంకి అంటే ఈ దేశభక్తులు మాత్రమే, ఈ దేశం పట్ల భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు. అలాగే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశాన్ని పట్ల భక్తితోనే ఉండాలి. చూసాం కదా మనం, జనగణమనది పాడమంటే మన థియేటర్లలో దానికోసం ఎంత రచ్చ చేశారు. మేము ఎందుకు చేస్తే మేము చేయమని చెప్పారు. సో ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. సో ఆ రకమైన వాళ్ళనందరినీ ఇలాగ బహిష్కరణ విధించామనుకోండి, నెక్స్ట్ నుంచి ఏంటి, ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు. సో అదేమంటే మళ్ళీ మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదంటే, డెఫినెట్గా దేశానికి సంబంధించి వచ్చినప్పుడు, దేశ సార్వభౌమత్వానికి సంబంధించి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ స్వేచ్ఛ లేదనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.